పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటేసే వరకు ప్రజలను దేవులుగా భావించారు. వద్దని వారించిన ఓటర్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓడిపోయిన తర్వాత తమ అసలు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం పంచాయతీ 14వ వార్డులో ఇండిపెండెంట్ బండారు నాగేశ్వరరావు ఇలానే రెచ్చిపోయాడు. ఒక్కో ఓటుకు 500 రూపాయలు పంచాడని తెలిసింది. కేవలం 40 ఓట్లే రావడంతో తన నైజం బయట పెట్టుకున్నాడు. పంచిన డబ్బులు ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేశాడు. రౌడీలు మహిళలను తీసుకుని ఇళ్లపైకి వచ్చాడని బస్తీవాసులు చెబుతున్నారు. అసభ్య పదజాలంతో దూషించాడని, దీంతో డబ్బులు ఇచ్చేశామని స్పష్టం చేశారు. వెంటనే బండారు నాగేశ్వరరావు క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, చెప్పండి. ప్రత్యూష, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విచిత్రమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు పంచేటువంటి అభ్యర్థులు తిరిగి ఇవ్వాలని అడగటం, ఓడిపోయిన తర్వాత ఆవేదన వ్యక్తం చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వస్తుంది. భద్రాచలంలో కూడా అటువంటి ఒక వివాదాస్పద ఘటనే వెలుగులోకి వచ్చింది. 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండారు నాగేశ్వరరావు అనేటువంటి అభ్యర్థి తమను డబ్బులు అడుగుతున్నాడు అంటూ కొంతమంది మహిళలు ఒక వీడియో రిలీజ్ చేశారు. మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని దూషిస్తూ ఓటు వేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వాలి అంటూ అడిగాడు. దుభాషణలకు పాల్పడ్డాడు, బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ ఆ మహిళలు ఆరోపిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇదే సందర్భంలో నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకో డిఫరెంట్ వర్షన్ చెప్తున్నారు. డబ్బులు అడగలేదు, తాను ఓడిపోయాననేటువంటి ఆవేదన మాత్రమే వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ కావాల్సింది కొంతమంది వివాదం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ నాగేశ్వరరావు అతని సంబంధికులు చెప్తా ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి వివాదం చూసినప్పుడు 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ప్రజలను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో శక్తికి మించి ఖర్చు చేశాడని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. చివరకు కూడా డబ్బులు పంపిణీ చేసినట్టుగా ఆ మహిళలు ఆరోపిస్తున్నారు. 500 రూపాయలు మాకు ఇచ్చారు, 500 రూపాయలు తీసుకున్న మాట వాస్తవమే. కొంతమంది ఓట్లు వేసామని చెప్తున్నారు, కొంతమంది ఓట్లు వేయలేదనేటువంటిది కూడా జరుగుతుంది. మొత్తంగా ఆయన ఓడిపోయారు. సో బండారు నాగేశ్వరరావు ఓడిపోయారు కాబట్టి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడు. అడిగేటువంటి క్రమంలోనే దూషణలకు పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం చేశారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ తో మహిళలు చెప్తున్నారు. నిన్న సాయంత్రం పూట 14వ వార్డు పరిసర ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఇంటింటికి వెళ్లి డబ్బులు అడిగారు. ఆ డబ్బులు అడిగేటువంటి క్రమంలోనే ఈ రకమైనటువంటి బెదిరింపులకు, దుభాషలకు పాల్పడ్డారు అనేటువంటిది మహిళలు చెప్తున్నటువంటి వెర్షన్. మొత్తం మీద ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు సహజంగా గ్రామాల్లో ఒక సుహృత వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎలాగైనా గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో చాలా మంది అభ్యర్థులు డబ్బులు పంచడం, రకరకాల ప్రలోభాలు పాల్పడడం ముఖ్యంగా చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఓడిపోయినటువంటి అభ్యర్థులు తీవ్ర నిరాశ కనపడతా ఉంది. లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వార్డు మెంబర్ స్థాయిలోనే లక్షలు ఖర్చు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నిన్న కూడా రఘునాథపాలెం మండలం హరియా తండాలో ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. రిగ్గింగ్ జరిగింది అనేటువంటిది ప్రధాన ఆరోపణ చేసుకుంటూ ఆందోళన చేసినప్పటికీ అందులో ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా తన సర్పంచ్ అభ్యర్థిగా గెలుస్తానటువంటి నమ్మకంతో ఖర్చు చేశాడని చెప్తున్నారు. సో రకరకాలుగా ఇటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. డబ్బులు ప్రధానంగా ఖర్చు చేసి గెలవాలనేటువంటిది ఆలోచన చేసినటువంటి అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత తమ డబ్బులు తమకు ఇవ్వాలని తిరుగుతూ గ్రామాల్లో వసూలు చేయడం కూడా వివాదాస్పదం అవుతుంది. అప్డేట్స్ ఓటుకు 500 అని పంచిండు. అందరు ఇచ్చిండు. అందరు ఇచ్చినట్టు అందరి దగ్గర తీసుకున్నట్టు మేము ఆయన దగ్గర తీసుకున్నాము. 14వ వార్డు ఇచ్చేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి నాకు ఓట్లు వేయలేదు, నాకు ఏమి ఓట్లు పడలేదు, నాకు 30 ఓట్లు 40 ఓట్లు పడ్డాయి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, మేము లేబరాలు ఎందుకు అయ్యాం అది ఆయన నామినేషన్ వేసే ముందు వచ్చి ఇంటింటికి తిరిగి నేను పలానా వార్డుకి నేను వార్డు మెంబర్ గా నిలబడతానని మమ్మల్ని అడిగి వార్డు మెంబర్ గా నిలబడ్డా. నిలబడితే మేము ఓకే అంటే సరే మీరు నిలబడండి, నేను మిమ్మల్ని గెలిపించుకుంటామని మేము ఆయనకు మాట ఇచ్చినామా? అందరూ ఇచ్చినట్టు ఆయన కూడా మాకు డబ్బులు ఇచ్చిండు.
అది పేర్లు రాసుకురమ్మంటే పేర్లు రాసి అమ్మ మీ బజార్లో ఎంత మంది ఉన్నారంటే పేర్లు రాయంటే నేను రాసిన కానీ నాకు నేను రూపాయి కూడా తీసుకోలే. రూపాయి ఇచ్చిందని ఆయన అనమను. నాకు ఏ స్లిప్ కి ఎంత ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లకే డబ్బులు ఇచ్చింది. మా ఇంట్లో 4 ఓట్లు, 4 ఓట్లకి ఒక్కొక్క ఓటుకి 500 చొప్పున 2000 ఇచ్చిండు. ఇంటింటికి అట్లా ఇచ్చిండు. మా ఇంట్లోకి రాలేదు. మా ఇంట్లోకి వచ్చినా నా 4 ఓట్లకి ఇచ్చేసి వెళ్ళిపోయిండు. వీళ్ళ ఎవరింటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిండు. వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడిండు, అసభ్యంగా మాట్లాడిండు. ఒక 20 మందిని వేసుకొని వచ్చిండు. రౌడీలను వేసుకొని, ఆడోళ్ళని వేసుకొని, 20 మందిని వేసుకొని చంద్రమ్మ, సీతమ్మ మీ పిల్లల మీద ఓట్లు వేయండి, మీరు వేసామని ఓట్లు వేయండి అని ఎట్టంటే అట్ట మనుషుల మీదకే ఊరుకొచ్చింది. అయితే మమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని తిట్టినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు బేషరతుగా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. అక్కడ దాకా మేము వదిలిపెట్టాము. ఇది ఎంతవరకైనా పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటేసే వరకు ప్రజలను దేవుళ్లగా భావించారు. వద్ద నివారించిన ఓటర్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓడిపోయిన తర్వాత తమ అస్సలు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం పంచాయతీ 14వ వార్డులో ఇండిపెండెంట్ బండారు నాగేశ్వరరావు ఇలానే రెచ్చిపోయాడు. ఒక్కో ఓటుకు 500 రూపాయలు పంచాడని తెలిసింది. కేవలం 40 ఓట్లే రావడంతో తన నైజం బయట పెట్టుకున్నాడు. పంచిన డబ్బులు ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేశాడు. రౌడీలు మహిళలను తీసుకుని ఇళ్లపైకి వచ్చాడని బస్తీ వాసులు చెప్తున్నారు. అసభ్య పదజాలంతో దూషించాడని, దీంతో డబ్బులు ఇచ్చేశామని స్పష్టం చేశారు. వెంటనే బండారు నాగేశ్వరరావు క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు.